మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకు, అలాగే నెట్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మాకంటే గనులు గొప్పవారి అందరూ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ కుమారుడైన క్రీస్తు సంఘములో చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేస్తున్నందుకై మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క ప్రేమ చేత, నీ యొక్క సద్వాక్యమందును సత్యవాక్యమందును తండ్రి మేము ఏరుపారునట్లుగా మీరు చూపిన కృపకే కృతజ్ఞతలు. మీ ఆత్మ నడిపింపును సదా కోరుకుంటూ వ్రాయబడిన లేఖనాలను చక్కగా పరిశీలన చేయగలిగే సాత్వికమైన హృదయాన్ని, మనస్సును ప్రతి ఒక్కరికి మీరు ఇమ్మని కోరుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిలు ఒక అపూర్వమైనటువంటి గ్రంథం. దానిని సరైన విధానంలో అర్థం చేసుకోకపోతే ప్రతి ఒక్కరికి ఇది అపార్థం పాలవుతుంది. బైబిలు మత పుస్తకం కాదు. క్రీస్తు లేదా క్రైస్తవ్యం అన్నది ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో చెందింది కాదు. ఇది సర్వ ప్రపంచం చదవలసిన ఒక అత్యున్నతమైనటువంటి దైవ గ్రంథం. ప్రతి ఒక్కరు, ప్రపంచంలో మనిషి అయి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మజ్ఞానంతో చదవలసినటువంటి గ్రంథం ఇది. అలాంటి గ్రంథాన్ని అర్థం చేసుకోకుండా, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు భావజాలాలతో ఈరోజు చాలా మందిని తప్పుదారి పట్టిస్తున్నారు. చాలా మంది ప్రభువులోనికి రావాలన్న ఆలోచనను వాళ్ళు ఆదిలోని అంశపాదన్నట్టుగా మొద్దులోని నరికేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ఉన్నాయి కనుక ఇప్పుడిప్పుడే క్రైస్తవులకు వస్తున్నటువంటి వారు, లేదా ఆల్రెడీ క్రైస్తవులు స్థిరపరచబడిన వారు మిమ్మల్ని సైతం కూడా వారి మాయాజాలంతో మార్చాలనేటువంటి ఆలోచనతో బైబిల్లో వాళ్ళకి అర్థం కాని కొన్ని సంఘటనలు అవి బయటికి లాగి, ఇది ఇక్కడ ఎలా రాయబడింది, అక్కడ అలా రాయబడింది, ఇక్కడ ఇది తప్పు, అక్కడ అది తప్పు అని తప్పుడు విధానంలో వాళ్ళ బుర్రలో పుట్టినటువంటి తప్పుడు ఆలోచనలతో బైబిల్ను బాహాటంగా అవమానపరుస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక ఆయన్ని. ముందు మీరు ఎక్కడుండేవారు అంటే ఆయన అంటున్నాడు, నేను యేసు మతంలో ఉండేవాడిని. ఏ మతం? యేసు మతం అంట. అసలు నిజంగా బైబిల్లో యేసు మతం అని ఉందా? ఆలోచించండి. క్రైస్తవ్యం అనేది మతం కాదు అని మనం బోధిస్తుంటే, క్రీస్తు అనేవాడు ఒక మత బోధకుడు కాదు, ఆయన మహాశక్తి స్వరూపుడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తని మనం ప్రకటిస్తుంటే యేసు మతంలో ఉండేవాడట. వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాత ముత్తాతలందరూ వాళ్ళ తాత టైంలో మారారట, క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారట. అంతకుముందు ఇతను పుట్టలేదు. ఇతను పుట్టేసరికి వీళ్ళు క్రైస్తవులు ఉండడంతో ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు ఇతనికి బైబిల్ నేమ్ పెట్టాడు. బైబిల్లో ఉన్నటువంటి పేరు ఒకటి పెట్టాడు.
అయితే ఇప్పుడు మరి ఎందుకు వచ్చేసావు అందులో నుంచి అంటే కరెక్ట్ కాదనిపించిందండి అన్నాడు. ఏంటడా? బైబిల్ అనేది కరెక్ట్ కాదనిపించిందట. యేసు అనే ఆయన కరెక్ట్ కాదనిపించి ఆయన మతం మారిపోయాడని ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మీరు బాగా ఆలోచించండి. అసలు క్రైస్తవులను లేకుండా చేస్తామని ప్రకటించినటువంటి రోమా సామ్రాజ్యం ఇప్పుడు అది క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. ఒకప్పుడు క్రైస్తవులనే లేకుండా చేయాలి, క్రైస్తవులనే మస్తు పెట్టాలి అన్న రోమా సామ్రాజ్యమే ఈరోజు క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. అలాగే క్రైస్తవ్యం మాకొద్దు అన్న ఐరోపా దేశాలు ఇప్పుడు క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి. అసలు క్రైస్తవ్యం మాకొద్దు బాబు అన్నాయి ఆ దేశాలని, ఐరోపా దేశాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ క్రైస్తవులే కనబడతారు. అత్యంత ధనికుడైనటువంటి వాల్టేర్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అసలు బైబిల్ అన్నది లేకుండా చేస్తాను అన్నాడు. బైబిల్ అనేది లేకుండా చేస్తాను అన్న ఆ వ్యక్తి అతను చనిపోయిన తర్వాత అతని ఇంట్లో నుంచే ఈరోజు కోట్లాది బైబిళ్ళు ప్రచురితం కాబడుతున్నాయి. కోట్లాది బైబిల్ మిషన్గా మారిపోయింది అతని ఇల్లు. ఆయన ఏమన్నాడు? అసలు బైబిలే లేకుండా చేస్తాను. బైబిల్ లేకపోతే క్రైస్తవులు ఉండరుగా. ఇతర ఆలోచన ఏమండి? అతనింటి నుంచే ఈరోజు కోట్లాది బైబిళ్ళు ప్రచురితం అవుతున్నాయి, ముద్రణ జరుగుతున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల బైబిళ్ళు ముద్రించబడుతున్నాయి. 700 కోట్లు ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవ ప్రతి ఇళ్లలోనే కాదు, ఈరోజు క్రైస్తవేతర గృహాలలో కూడా మీకు బైబిల్ కనబడుతుంది. చూడండి వెళ్ళి. ఎందుకంటే బైబిల్కున్న గొప్పతనం అలాంటిదండి. బైబిల్కున్న విశిష్టత అలాంటిది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమన్నది క్రీస్తు ప్రేమతత్వం. వాళ్ళు అంటున్నారు చావు చంపే అంటున్నారు. కుదిరితే చంపేయి, లేకపోతే వాళ్ళ చేతులు నువ్వైనా చచ్చిపో. చూసారా ఎలాంటి దుర్మార్గత ఈ ప్రపంచాన్ని ఆలుతుందో? వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ప్రసంగాలు కానీ ఎంత భయంకరంగా ప్రజలను దుయ్యబడుతున్నాయో. క్రైస్తవులను టార్గెట్ చేశారండి. ఈరోజు క్రీస్తును టార్గెట్ చేశారు. క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఒకసారి బైబిల్లో చూడండి ఎంత అపూర్వమైన మాట రాయబడిందో. మీకా గ్రంథం 5వ అధ్యాయం క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి వాక్యం అండి. క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ప్రవక్త మీకా గ్రంథం. మీకా అనేటువంటి ప్రవక్త ఎలాంటి అపూర్వమైనటువంటి మాట పరిశుద్ధాత్మ ప్రేమలో రాశాడో చూద్దాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. మీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెళ్ళగింతును. 4వ వచనమా? ఓకే, క్షమించండి. 7వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను. లేదు లేదు, 4వ అధ్యాయం 7వ వచనం. కుంటి వారిని శాసముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సియోను కొండ యందు ఎప్పటి నుండి శాశ్వత కాలం వరకు
వారికి రాజుగా ఉండును. ఎవరు ఈయన? ఈ ప్రవచనం ఎవరి కోసం చేయబడింది? జీసస్ క్రైస్ట్ కోసం. ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. ఆయన రాజ్యాన్ని కోల్చాలని కాదు, ఆయన సామ్రాజ్యాన్ని తీసివేయాలని కాదు, ప్రపంచంలో ఎవడి తరం కాదండి, ఎవడి తరం కాదు. ఇలా ఎన్నో మంగమ్మ శబ్దాలు, గంగమ్మ శబ్దాలు కూరినటువంటి అందరూ వాళ్ళే ఈ భూమి మీద లేకుండా పోయారు తప్ప బైబిల్ ఎప్పటికీ శాశ్వతం. క్రీస్తు నమ్మిన వారు ఎప్పటికీ శాశ్వతం. క్రీస్తు సామ్రాజ్యాన్ని లేకుండా చేయాలంటే అది రోజు రోజుకి విస్తరిస్తుంది. ఇది మనకు తెలియాలి. ఎందరో హతసాక్షులయ్యారు క్రీస్తు నమ్మిన వారు. ఈ భూమి ఉన్నంత కాలం, క్రీస్తు రెండవసారి వచ్చినంత కాలం క్రీస్తు సామ్రాజ్యమే కొనసాగుతుంది. అసలు ఈ ప్రభుత్వాలు కానీ, ఈ ప్రపంచం కానీ, ఇందులో ఉన్నటువంటి సమస్తం కానీ ఆయన పరిపాలన కిందే ఉన్నాయి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియో యేసు లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలుగలేదు. ఆలోచించండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అసలు ఈ సృష్టికర్తలే లేకుండా చేయాలనుకుంటానండి వాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదంటే సృష్టిలో సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. ఆల్రెడీ నిన్ను నన్ను సృష్టించాడు. ప్రపంచంలో ఈరోజు యేసుపై తిరుగుబాటు చేస్తున్నా, క్రీస్తు సామ్రాజ్యంపై తిరుగుబాటు చేస్తున్నా ప్రతి ఒక్కరిని దేవుడే కలిగించాడు. అది వాళ్ళకు తెలియక, అది వాళ్ళకి అర్థం కాక ఇష్టం వచ్చినట్టుగా దీని మీద పడుతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. మీకా గారు అన్నారు ఆయనది శాశ్వత రాజ్యం. ఆ శాశ్వత రాజ్యానికి రాజు ఎవరు? కింగ్డమ్ ఎవరండి? కింగ్ ఆఫ్ ది కింగ్ జీసస్ క్రైస్ట్. 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లేనను సమస్తమైనవి సమాప్తమైనవి నేనే ఆల్ఫాయు ఓమెగాయు. అంటే నేనే ఆదియు అంతమనై ఉన్నాను. నువ్వెవడు అంతం చేయడానికి? క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికి నువ్వెవడు? అసలు క్రీస్తే ఏమన్నాడు? నేనే బిగినింగ్, నేనే ఎండింగ్, ఆదియు అంతము నేనే అంటున్నాడు. నువ్వేమంటున్నాడు? ఆది అంతం ఆయన అయితే ఆయనే అంతం చేయాలనుకుంటున్నాను. ఆయన నమ్మిన క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నావు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. ఇంకేమంటాడు? నేనే ఆల్ఫాయు ఓమెగాయు ఆదియు అంతమునై ఉన్నాను. గప్పిగొని వారికి జీవజీవన బుగ్గలోని జలమును నేను ఉచితంగా ఈ రక్షణ మీరు డబ్బులు కొనుక్కున్నారా? ఆలోచించండి. క్రీస్తు రాజ్యములో సంఘములో పౌరులై, రాజ్య పౌరులై పరలోకానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి మీ అందరినీ దేవుడు క్రీస్తు తన రక్తం చేత కొన్నాడు. ఆ రక్తానికి మీరు ఏమైనా వెలకట్టారా? ఆ రక్తం ఉచితంగా ఇవ్వబడింది. ఆ జీవజలం మీకు ఉచితంగా ఇస్తానన్నాడు. ఉచితంగా ఇచ్చింది అందరికీ ఎలా ఉంటుంది? చీఫ్ గానే ఉంటుంది కదండి. అలాగే ఉంది. ఏమండి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం.
శకునగాండ్రును గారడి విద్య కలిగిన వారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారి దాని భావమును నాకు తెలుపలేకపోయేది. చూసారా, ఇక్కడ బబులోను సామ్రాజ్యపు అధినేతకు వచ్చినటువంటి కళ వీళ్ళెవ్వరూ తెలియజేయలేదు. ఎవరు తెలియజేశారు? దైవ జ్ఞానము కలిగిన, దైవాత్మ కలిగిన దానియేలు గారు మాత్రమే తెలియజేయగలగారు. అందుకే రాజు సైతం ముగ్ధుడైపోయి ఎలాంటి మాటలు పలికాడో ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46-47 చదువుదాం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఏమండి? దైవాత్మ కలిగినటువంటి దానియేలుకు ఒక రాజు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించాడటండి. ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప శక్తిమంతుడు. ఇదిగో శకునగాండ్రు గాని, జ్యోతిష్కులు గాని, ఏమంటే మేధావి వర్గం గాని ఎవరూ తెలియజేయలేని కలభావాన్ని నువ్వు మాత్రమే తెలియజేశావు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ దేవుడే నిజమైన దేవుడు అని ఈయన విట్నెస్ ఇస్తున్నాడండి, సాక్ష్యం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడు అయితే ఎందుకు? సమర్థుడు అయితివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మర్మములను బయలుపరచగలుగు వాడునై ఉన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను అధినేతే ఈ నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరే దానియేలు గారిని ఎలా సన్మానిస్తున్నాడు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా పూర్వకాలంలో, ఇంకా ప్రారంభ దశలోనికి వెళ్ళిపోతే అక్కడ యాకోబు గారు దైవాత్మ ప్రేరణతో ఏమని అద్భుతమైనటువంటి మరి ప్రవచనం చేస్తున్నాడో ఆదికాండం 49వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండం 40 ప్రారంభ పుస్తకం అండి. ఆదికాండం ప్రారంభ పుస్తకములోనే ఈ రాజ్యం గురించినటువంటి వివరణ ఆయన ఇచ్చాడు. ఒకసారి 49వ అధ్యాయం 10వ వచనం. షీలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. చూసారా, రాజదండము. ఎవరిది రాజదండం? ఆయన కనిపించడం లేదు. 2000 సంవత్సరాల క్రితం మరణించి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. కాదు, సర్వ రాజ్యముల పైన ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సకల యుగములలోనూ ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇంకా ఇన్ని అద్భుతమైన వచనాలు బైబిల్లో వ్రాయబడ్డాయి. మీరు చూడగలిగితే లూకాసు వార్తకు వెళదాం. ఆయన ఇంకా మరియ గర్భంలో పడకముందు దేవదూత వచ్చి మరియతో పలుకుతున్న అద్భుతమైనటువంటి పలుకులు మీరు చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో ఉండండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 28 నుండి 35 వచనాలు చదువుదాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకు, లోకరక్షకుడు జగత్ రక్షకుడు శకపురుషుడైన క్రీస్తు నీ గర్భాన్న పడబోతున్నాడమ్మా అని
దూత చెప్తుందండి, దేవుని వలన దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇందాక మనం ప్రవచనం చూసామే, రాజదండం ఆయన కాళ్ళ మధ్య నుండి తొలగదు అని. అలా ఆ రాజ్యాన్ని అలా తీసుకుంటూ వచ్చాడండి. దావీదు తర్వాత ఆ సింహాసనం స్థిరపరచబడుతుందన్న ఆ ప్రవచనం నెరవేర్పే ఇక్కడ దూత చెప్తున్నాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎంతకాలం? యుగ యుగములు, యుగ యుగములు. ఈరోజు నువ్వొచ్చి క్రీస్తు సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తాను, క్రైస్తవులను అంతం చేసేస్తాను, క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేస్తాను, ఇలాంటి ప్రగల్భాలు నీలాంటి ఎందరో ముందే పలికారు. ఎవరు ఏమీ చేయలేరు కూడా. ఏమండి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అసలు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామన్న రోమా సామ్రాజ్యం కానీ, ఐరోపా దేశాలు కానీ, వాల్టే లాంటి వాళ్ళు కానీ, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి నుండి ఈ మహావేద గ్రంథమైన బైబిల్ ప్రచురితమయ్యాయంటే మీరు ఆలోచించండి దేవుని సంకల్పం ఎంత గొప్పదో. ఇంకా చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంతము లేదు క్రీస్తు సామ్రాజ్యానికి. నువ్వెవడో గొట్టంగాడు అంతం చేయడానికి ఆలోచించారా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి నువ్వు. నీ ఆయుష్కాలం ఎంతో నీకే తెలియదు. తెలుసా నీకు? అసలు నీ ఆయుష్కాలం ఎంతో నీకే తెలియదు. నేను చచ్చేలోపు క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాను, ఒక్క చర్చను కూడా మిగల్చను, కూల్చేస్తాను. ఏంటి ప్రగల్భాలు? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆఫ్టర్ ఆల్ నువ్వు మనిషి అయ్యా. నీ ఆయుష్కాలం ఎంత? ఎన్ని చర్చలు కూల్చేస్తాం? అంతే. ఎంతకాలం ఈ చర్చలు కూల్చివేత కార్యక్రమం అంతా నీదన్నమాట. దీని వెనక నువ్వున్నావన్నమాట. ఆలోచించారా? ఈ వెనక ఈ బోర్డు జరిగాయి కదా. కాబట్టి ఒక్కసారి మీరు రికార్డ్ జరిగేయండి, ఒక చర్చ కూడా న్యాయం జరగలేదు. కోల్చబడిన ఆ చర్చలకు కానీ, చంపివేయబడిన ఆ క్రైస్తవులకు కానీ, చంపివేయబడిన ఆ దైవజనుల విషయంలో కానీ న్యాయం జరగలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? దాని వెనక ఈ మతోన్మాద శక్తులు ఉన్నాయి, ఈ కుల పిచ్చోళ్ళు ఉన్నారు, ఈ మత పిచ్చోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నంత కాలం దేశ సౌభ్రాతృత్వం మంట కలిసిపోవాల్సింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దోత్తనగా పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు కూడా ఈ సామ్రాజ్యం ఎంత గొప్పదో, ఈ సామ్రాజ్యంలో ఉన్న మనం ఎంత గొప్పవారమో ఆయన చెప్తున్నాడు. చూడండి, రాజ్య పరిపాలన ఎప్పటి వరకు ఉంటుందో, క్రీస్తు రాజ్య పరిపాలన, వాటి వివరాలను పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేమలో రాస్తున్నాడు. 15వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండ వలెను. ఆయన రాజ్యం అంతం లేదు. మరి ఆయన శత్రువులు ఉన్నారు కదా, ఆయన పగబెట్టిన వారు, వాళ్లను ఆయన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన జరుగుతుంది. ఆ రాజ్యానికి అంతం లేదు. ఆ రాజ్యానికి అంతం లేదండి. దానియేలు గ్రంథం క్రీస్తు పూర్వం అండి,
క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో దానియేలు అనేటువంటి ప్రవక్త ఏమని వ్రాశాడో ఒక అపూర్వమైన మాట 2వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈరోజు క్రీస్తు సామ్రాజ్యాన్ని కదా నువ్వు లేకుండా చేయాలనుకుంటున్నావు. ఈ సామ్రాజ్యం రాబోతుందని క్రీస్తుకు పూర్వమే ఇందాక మనం ఆయన బర్త్డే చూసాం. దూత వచ్చి ఆ ఆయన పుట్టబోతున్న విషయాన్ని, ఆయన రాజ్యం యుగయుగములు నిలుచును, ఆయన రాజ్యానికి అంతం లేదని ఇందాక చూసాం మనం. కానీ ఆ ప్రవచనం నెరవేర్పుకు ముందుగా సుమారు 700 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం దానియేలు గారు చెప్తున్నారు, ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నిటికి నాశనము కలుగదు. ఏమంటే మీరందరూ నాశనము లేని రాజ్యంలో ఉన్నారు తెలుసా? ఈరోజు క్రైస్తవులందరూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ నాశనము లేని రాజ్యంలో ఉన్నారు, అంతం లేని సామ్రాజ్యంలో ఉన్నారు. ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవడు అంతం చేయలేడు. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక, అంటే మీకు కాకుండా మరెవరికి, ఎవరైతే పొందారో, ఎవరైతే బాప్తిసం పొందారో, ఎవరైతే క్రీస్తు శక్తి చేత ఆత్మ చేత నడిపింపబడుతున్నారు, వారందరూ వారికి గాక మరెవరికి చెందదు. క్రీస్తు రాజ్యంలో ఉంటేనే క్రీస్తు రాజ్యానికి చెందుతుంది. భారతదేశంలో పుట్టాం కనుక భారతీయులు మనం. అది అమెరికా దేశంలో పుడితే మన సిటిజన్షిప్ ఎలా ఉంటుంది? అమెరికాలో అవుతుంది. ఆలోచించండి. నువ్వు క్రీస్తులో పుట్టావు కనుక క్రీస్తు సామ్రాజ్యంలో ఒక వ్యక్తివి, ఒక శక్తివి. నీకు నాశనం లేదయ్యా, ఈ సామ్రాజ్యానికి అంతం లేదయ్యా. ఆలోచించండి ప్రియమైన దేవుడు. ఇంకా అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి, ముందు చెప్పిన రాజ్యాలు ఏంటవి? బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, తర్వాత రోమా సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాలన్నింటినీ ఏం చేసింది? పగులగొట్టింది. ఇప్పుడున్న సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం? క్రీస్తు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యపు అధికారంలో నువ్వు నేను, ప్రపంచంలో మనుషులందరూ ఉన్నారు. నరజాతి అంతా ఉంది. మానవ మనుగడ ఉన్నంత పరిధిలో, ఈ ఆరిన నేల మీద మనుషులు ఉన్నటువంటి పరిధిలో మనుషులందరూ కూడా క్రీస్తు సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళే. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని, అది అంటే క్రీస్తు సామ్రాజ్యం యుగ యుగములు నిలుచును. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే మరొక పెద్ద ప్రవక్త ఉన్నాడు, యెషయా అనేటువంటి పెద్ద ప్రవక్త. ఆయన కూడా ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ప్రతి జీసస్ క్రిస్మస్ రోజున చదువుతుంటారు ఈ వాక్యం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ అయిపోయినట్టుగా రాస్తున్నాడు. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా కాలానికి యేసుక్రీస్తు పుట్టాడా? పుట్టలేదు. ఆయన రాలేదు ఇంకా. అంటే ప్రవక్త దర్శనంలో ఎలా చూస్తున్నాడంటే ఆయన సామ్రాజ్యాన్ని చూసేశాడండి. దేవుడు కొంతమంది భక్తులకు, ప్రవక్తలకు భవిష్యత్తును ముందుగానే చూపించాడు. ఆ భవిష్యత్ ప్రణాళికలో చూసినట్టుగా ఈ యెషయా గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణలో రాస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద ఏముంటుంది? రాజ్యభారం. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడైన నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని 7వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా. యెషయా గ్రంథం 9:6-7 వచనాలు చదువుతున్నారు కదా, పూర్తిగా తీసారా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు, క్రీస్తు సామ్రాజ్యానికి వృద్ధి అంటే డెవలప్మెంట్, విస్తరణ. కాబట్టి ఈరోజు వీటికి ఏమి అతీతం కాదండి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి ఇలా అతీతమైంది కాదు క్రైస్తవ్యం. ప్రపంచ వ్యాపితమైనటువంటి వంటిది ఇది. ఫలానా వాళ్ళే నమ్ముకోవాలి, ఇదేదో బడుగు బలహీన వర్గాలను నమ్ముకోవాలి, ఇలాంటి భావచారం లేదు బైబిల్కి, క్రీస్తుకి, దేవునికి అందరూ పిల్లలే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పిల్లలే. మనం పెట్టుకున్నాం కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలు. మనం విభజించి పరిపాలించారు వాళ్ళు. వాళ్ళని బట్టి మనకి ఇవన్నీ వచ్చేసాయి. కానీ దేవునికి అది ఏమి లేదు. మీరే ప్రాంతం వారైనా, ఏ దేశపు వారైనా, ఏ రంగు వారైనా, ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా అందరూ దేవునికి ఒక్కటే. అందరిని దేవుడు ఒకేలా చూస్తున్నాడు. మన చూపులోనే తేడా. పచ్చకాములకు లోకం అంతా ఎలా కనబడుతుంది? పచ్చగానే కనబడుతుంది. ఈ మత ఛాందసవాదులకు, ఈ మతోన్మాదులకు బైబిల్ ఎలా కనబడుతుందంటే పచ్చగా కనబడుతుంది. ఈ సామ్రాజ్యాన్ని అంతం చేసేయాలనుకుంటున్నారు. చదవండి. దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము అన్నటువంటి సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చాలు కావండి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. తీనండి, మీరు స్పీడ్గా చదివేకండి. 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇదంతా ఎవడి పని? మన శత్రు అయిన అపవాది పని. మనుష్యులను దేవునికి కాకుండా చేసి దేవుని పైన తిరుగుబాటు చేయవారిగా ఈ అపవాది మన సహోదరుల మీద నేరం మోపుతుందటండి. నేరం మోపువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆలోచించే, ఇప్పుడు అధికారం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తు అధికారంలో ఉంది ప్రపంచం. క్రీస్తు అధికారంలో ఉంది లోకం అంతా. క్రీస్తును లేకుండా చేయాలని, క్రైస్తవులు లేకుండా చేయాలని నీ ఆలోచన ఒకసారి ఆలోచించు. ఇది కరెక్టేనా? సాటి మనిషిని చంపేయాలన్నదా నీ ఆలోచన? ప్రియమైన దేవుని పిల్లలారా, 11వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథమే 15వ వచనం. ప్రకటన గ్రంథం 11:15. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టిందట. ఏంటా శబ్దం? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము, క్రీస్తు రాజ్యము ఆయను. ఈ లోక రాజ్యం అంతా ఎవరి రాజ్యం అయిపోయింది ఇప్పుడు? క్రీస్తు రాజ్యం, క్రీస్తు సామ్రాజ్యం. ఏ దేశంలో క్రైస్తవం లేదు ఒకసారి వెతికి పట్టుకోండి.
నలు చెరుగులకు, ఖండ ఖండాలకు క్రీస్తు సామ్రాజ్యం విస్తరించింది. మారుమూల గ్రామాలకు కూడా స్వార్థ అందింది. ఎక్కడో ఏజెన్సీ ఏరియాలోని మారుమూల గ్రామాలలో, అడవులలో సైతం క్రీస్తు స్వార్థ వెళ్ళిపోయింది. తెలుసా మీకు? ఎక్కడ లేదు క్రైస్తవ్యం. అందుకే ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయను అన్నట్టు. ఈ లోక రాజ్యం అంతా ఇది క్రీస్తు సామ్రాజ్యం. క్రీస్తు సామ్రాజ్యంలో ఉండి క్రీస్తు సామ్రాజ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నావు అంటే అసలు నిన్ను ఏమనాలి? ఆలోచించండి. నువ్వు ఉన్నదే క్రీస్తు సామ్రాజ్యంలో, నువ్వు లేకుండా చేయాలనుకుంటున్నది క్రీస్తు సామ్రాజ్యాన్ని. అది సంభవమా? ఓ మనిషి, నీ ఆయుష్ ఎంత? నీ ఉనికి ఎక్కడ? అసలు నీకు అడ్రస్సే క్రీస్తు వల్ల వచ్చింది. తెలుసా నీకు? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని క్రీస్తును బట్టే ఈ కాలాన్ని లెక్కలు కట్టింది ప్రపంచం. క్రీస్తు ఉండబట్టే నీకు అడ్రస్ వచ్చింది, నీకు ఉనికి ఏర్పడింది, నువ్వు ఫలానా అని. ఏమండి? 103వ కీర్తన 19వ వచనంలో గతంలో మనం మంచి పాఠం చెప్పుకున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మన దావీదు గారు పలుకుతున్న మరొక అద్భుతమైన మాట 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచాడు. ఎక్కడుంది ఆయన సింహాసనం? ఇప్పుడు ఆకాశమందు. ఎక్కడ పరిపాలిస్తున్నాడు అంటావా? ఆయన సింహాసనం ఏది? కిరీటం ఏది? ఆయన సింహాసనం ఎక్కడుందో తెలుసా? ఆకాశములో ఉంది. ఆయన అదృశ్యుడు, కనబడ్డ. నీకు కనబడే టైం ఒక రోజు వస్తుంది, నీ చావు రోజు. అప్పుడు కనబడతాడు. ప్రపంచం అంతా ఒకేసారి చూస్తుంది క్రీస్తును. అది క్రీస్తు రెండవ రాకడలో. భూజనులందరూ అప్పుడు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు అని రాయబడింది. చదవండి. ఆయన అన్నిటి మీద అంటాడు. అన్నిటి మీద. ఆయన కొన్నిటి మీదే కాదు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆల్రెడీ రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన. 47వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 47వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి. భూమండలం ఎంతవరకు ఉంది? ఆరిన నేల మీద ఉన్న భూమండలానికి ఆయన సర్వభూమికి మహారాజు. ఏ రాజు? మామూలు రాజు కాదు, మహారాజు, మహాచక్రవర్తి. ఆయన రాజు అయి ఉన్నాడు అన్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఏమన్నాడు ఒకసారి ఆ ప్రార్థన కూడా విందాం. చూడండి. రాజుల 2వ గ్రంథం. భక్తులందరూ ఎంత అద్భుతంగా దేవుని అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణలో వాళ్ళు చక్కటి మాటలు పలికారు. అవి మనం వాటిని బట్టి మనం బలపరచబడాలి. చాలా మంది భయపడిపోతుంటారు. క్రైస్తవ్యాన్ని అర్థం చేస్తా ఉంటే ముందే భయపడిపోయి మారిపోతుంటారు చాలా మంది. గత కాలంలో గర్వాఫుస్సి అని చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎవరో చెప్పరండి? వాళ్ళు నామకార్థ క్రైస్తవులు వాళ్ళు. క్రీస్తు నమ్మకం ఏదో జరుగుతుందని ఇందులోకి వచ్చిన వాళ్ళు. అలాంటి వాళ్ళని కొంతమంది కొన్ని కుటుంబాలు మార్చేసి మేము మళ్ళీ వాళ్ళని కన్వర్ట్ చేసిస్తామని గొప్పలు చెప్పుకుంటారు వీళ్ళు. 19వ అధ్యాయం 15వ వచనం. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశారు. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ. ఎంత వండర్ఫుల్ వర్డ్స్ చూడండి.
నీవు పరలోకమందును నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. ఎక్కడ? లోకమందున్న సకల రాజ్యములు అన్నాడు. సకల రాజ్యములు. నా రాజ్యం అందులో లేదండి అనుకో, అవాయికుడు నువ్వు. బైబిల్ పరిజ్ఞానం ఇంకా ఎలాగా లేదు, లోక పరిజ్ఞానం కూడా లేకపోతే ఎలా? కనీసం లోకాన్ని నువ్వు చదవాలి కదా. లోకం పైన కాస్తంత అవగాహన ఉంటే నీకు అర్థమవుతుంది ఈ ప్రపంచాలు ఎలా కలిగాయో, ఈ విశ్వం ఎలా కలిగిందో, వీటిని సృష్టించిన సృష్టికర్త ఎవరు, తల్లి గర్భంలో మానవ నిర్మాణం చేసింది ఎవరు, నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఇవన్నీ. యెహోవా మా దేవా, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్య నివసించుతున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన దేవుడు నువ్వు. భూమి ఆకాశములు కలుగజేసిన దేవుడు కాబట్టి భూమి ఆకాశములు కలుగజేసినటువంటి సృష్టికర్త అండి. అలాంటి సృష్టికర్త రాజ్యాన్ని, క్రీస్తు సామ్రాజ్యాన్ని నువ్వు లేకుండా చేయాలనుకుంటున్నావు. అమాయకుడు కాదు, నేనేమన్నాను? నవ్వుకుంటున్నావు. పోనీలే, ఒక తమ్ముడు ఒక అన్నగారు భావించి మారాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నావు. మారితే నీకు మంచిది, లేదంటే కఠినమైన శిక్ష నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఎవరైనా సరే ఎప్పటి వరకు బైబిల్పై అమానుష్యంగా ప్రవర్తించిన, బురద చల్లిన ప్రతి ఒక్కరికి ఈ మాట చెల్లుతుంది. అనవసరంగా దేవునితో మనం పెట్టుకోకూడదు. ఆయన సృష్టించిన సృష్టికర్త, ఆయన పాదాల దగ్గరకు వచ్చేయాలండి మనం అందరం. ఆయన పాదాల దగ్గరకు వచ్చేయాలండి మనం అందరం. మనకు దేవుడు సమస్తాన్ని దయచేశాడు. ఊపిరిని, అన్నిటినీ దయచేసినటువంటి ఆ దేవాతి దేవునికి మనం సరెండర్ అయిపోవాలి. క్రీస్తు సామ్రాజ్యంలోకి వచ్చేయాలి మనం. ఆయన పరిపాలన ఉన్నాం, కానీ పరిపాలిస్తున్న ఆయన పరిపాలనలోకి ఇంకా చాలా మంది రాలేదు. అనగా వాళ్ళు బాప్తిసం పొందలేదు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది దాన్ని పొందిన వాళ్ళు కాక అది ఎవరికి చెందదు అని రాశాడు. అది పొందాలి. ఆ సామ్రాజ్యం పొందాం కనుకే లోకములు ఎందరో తమ్ముళ్ళ కోసం, చెల్లెల కోసం, అన్నయ్యల కోసం, అక్కల కోసం, నాన్నల కోసం, తల్లుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వాళ్ళు మారాలని, తెలుసుకోవాలని, ఈ దైవ జ్ఞానములు, ఆత్మజ్ఞానములు ప్రతి ఒక్కరు రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.